ప్రతి యుగంలోనూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలవటానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ద్వారా త్వరితగతిని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉంటాం. మరి కలియుగంలో నామజపం ఈ కోవకి చెందినటువంటి ప్రక్రియ. మరి నామజపం ద్వారా కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, దాని విశిష్టత ఏమిటి పరిశీలిద్దాం. నామజపం అంటే దేవుడి నామాన్ని నిరంతరం జపించడం. సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా నామజపం భగవంతుణ్ణి మనకి దగ్గర చేస్తుంది. సకలం సర్వం భగవంతుడే అనేటువంటి చింతనతో భక్తుడు జీవించగలగాలి. నామజపం చేయటం వల్ల ఆ భావం మనసులో సుస్థిరమవుతుంది. నిరంతరం భగవంతుని యొక్క ఉనికిని మనం గుర్తించగలుగుతామని రమణ మహర్షి కూడా చెప్తారు. ధ్యానంలో మనసు భగవంతుడిపై నిలపటానికి నామజపం ఓ ప్రక్రియ. అందులో సరైనటువంటి ప్రగతి సాధించినటువంటి సాధకుడికి ఆ తర్వాత నామజపం సమర్థవంతంగాను నిరంతరాయంగాను అప్రయత్నంగాను కొనసాగుతుంది. మనం భక్తి సామ్రాజ్యంలోకి పామరుణ్ణి కూడా ప్రవేశం కలిగించగల అత్యంత సులభ సాధకం నామజపం. సులభమైన అధికాధిక ఫలితాలని ఇవ్వగల సామర్థ్యం నామజపానికి ఉంది. మనం నామాన్ని జపిస్తున్నామంటే దైవంతో అనుసంధానం ఏర్పడుతోందన్నమాట. ఆయనలో లీనమైపోతున్నామనేటువంటి భావం కూడా ఏర్పడుతూ ఉంటుంది. జప సంఖ్య పెరిగే కొద్దీ ఆ ఏకాగ్రత, ఆ అనుసంధానం మరింత అధికాధికమవుతుంది. జపం సాధకుడికి అసంభవాన్ని సంభవం చేస్తుంది. క్రమేణా కుండలిని జాగృతపరుస్తుంది. జపం ధ్యానంగా పరిణమించి సమాధిని కలిగిస్తుంది. కుండలిని శక్తి షట్చక్రాల్ని మేల్కొల్పుతూ ఊర్ధముఖంగా పయనించి సహస్రాల కమలాలను చేరుకుంటుంది. సాధకుడి జీవితం ధన్యమై జీవాత్మ పరమాత్మతో అభేదంగా లయమైపోతుంది. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయం ఆత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యాల నిరూపణ ఈ నామజపం ద్వారా కూడా ఏర్పడుతుంది. ఇది నామజపం యొక్క విశిష్టత.